కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీలో సామాన్య కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 2018-2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ ఓటమి పాలయ్యారు. 2019 అలాగే 2024 లోక్సభ ఎన్నికల్లో ఆయన తిరుగులేని విజయాలను నమోదు చేసుకున్నారు. తన రాజకీయ ప్రయాణం మొదలైన మొదట్లో ది కరీంనగర్ అర్బన్ సహకార బ్యాంకు డైరెక్టర్ గా 1994 అలాగే 1999లో గెలుపొందారు. 2006, 2018లో కరీంనగర్ నగరపాలక సంస్థలో 48వ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా సేవలందించారు. కరీంనగర్ నగర భాజపా అధ్యక్షుడిగా ఉంటూ 2014 శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి 52,000 ఓట్లు సంపాదించి సెకండ్ ప్లేస్ లో నిలిచారు. 2018లోనూ దాదాపు ఇదే పరిస్థితి. 2019 లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సంచలన విజయం నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టారు. 2023 శాసనసభ ఎన్నికలు జరిగే నాటికి బండి సంజయ్ అధ్యక్ష స్థానం నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాకు మారారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో 2,25,000కు పైగా ఓట్ల మెజారిటీతో అపూర్వ విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకున్నారు.